ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మీనా టు నాడి ఆస్ట్రాలజీ నుంచి పిఎస్ఏ రూల్ నెంబర్ 3 అనమాట. ప్రాక్టికల్ స్టేటర్ ఆస్ట్రాలజీ. పిఎస్ఏ రూల్ అంటే ఇవన్నీ ఏంటంటే మనకు ఫండమెంటల్స్ అన్నీ నేర్పించాక ఎంచక్క వాటిని ఎలా అప్లై చేయాలనేది రాఘవాచార్య గారు మనకి చాలా అద్భుతంగా ఒక 40 చార్ట్లలో మనం ఎక్కడ బోల్తా పడకుండా ఉండడానికి చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. వాటిలో భాగంగా ఇవన్నీ చెప్పుకుంటున్నాము. ఇవన్నీ ఫండమెంటల్స్ అన్నీ మనం డిస్కస్ చేసాం. మన ఛానల్లో ప్లేలిస్ట్ ఏరియాలోకి వెళ్తే ఆర్వీఐ తెలుగులో మనకి లర్న్ మీనా టు నాడి ఇన్ తెలుగు అని ఉంటుంది. హ్యాపీగా మీరు 1 by 1 సీక్వెల్గా వెళ్ళిపోయి చూడొచ్చు అనమాట. ఓకే, దీనికన్నా ముందు కూడా మనం 5 వీడియోస్ చేసాం. ఒక బర్త్ చార్ట్ని ఎలా అనలైజ్ చేయాలి, దానికి ప్లానటరీ స్ట్రెంత్ ఏం కావాలి, తర్వాత హౌస్ అనాలిసిస్ ఏం చేయాలి, ఫైనల్గా దశ అనాలిసిస్ ఎలా చేయాలి, దానికి ఏమేమి టిప్స్ ఉన్నాయి, ఈ పిఎస్ఏ రూల్స్ అన్నిటినీ కూడా మనము ఏ గ్రూపింగ్లో చేసుకున్నట్లయితే ఈజీగా ప్లానెట్ అనాలిసిస్కి ఉపయోగపడతాయి, హౌస్ అనాలిసిస్కి ఉపయోగపడతాయి, దశని ఎలా మనం పిక్ చేయొచ్చు, ఇంపార్టెంట్ దశని అనేది చాలా అద్భుతంగా నేను ట్రై చేశాను. ఆల్రెడీ అందరూ ట్రై చేసినయే, మళ్ళీ కొత్తగా నేను ఏం చేసింది లేదు. ఒక్కసారి మీరు బుక్ చదివితే మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది వీటి గురించి చెప్పారని. సో దానిలో చూసే ప్రయత్నం చేయండి. సో ఈ రూల్ ఏంటిదో చూద్దాం. ఈ రూల్ ఏంటంటే ఏదైనా ఒక ఫలితం చెప్పేటప్పుడు దాని సంబంధించిన కారక ప్లానెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు పితృస్థానం అంటే ఏంటిది? 9వ స్థానం. 9వ స్థానంలో ఎన్నో గ్రహాలు ఉంటాయి. 9వ స్థానాధిపతి ఉంటాడు. మరి 9వ స్థానానికి దానికి ఒక మినిస్ట్రీ ఉంది కదా. 12 భావాలకి 12 మినిస్ట్రీలు ఉన్నాయి. ధనకారకుడు ఎవరంటే చాలామందికి తెలుసు, గురువు అని చాలా టక్కుని చెప్పేస్తాడు. పుత్రకారకుడు అంటే గురువు అని చెప్పేస్తారు. సప్తమాధిపతి, సప్తమానికి కళత్రకారకుడు కదా శుక్రుడు. సో కాబట్టి అది కూడా అందరికీ తెలుసు. అలా ప్రతి భావానికి కూడా కారక ప్లానెట్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా గ్రహాలు కారక ప్లానెట్ యొక్క నక్షత్రంలో ఉండడం, ఆ భావాధిపతి యొక్క నక్షత్రాధిపతి కారక ప్లానెట్తో కలిసి ఉండడం, ఇలా ఏదో రకంగా ఆ భావాన్ని అభివృద్ధి చేయడానికి అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. మీకు పంచమాధిపతి ఉన్నాడు. పంచమాధిపతి నక్షత్రాధిపతి ఈ పుత్రకారకుడితో కలిసి శుభస్థానంలో ఉన్నాడు అనుకో, అది సత్సంతాన యోగాన్ని ఇచ్చేస్తుంది అనమాట. దట్ ఈజ్ ద రూల్ మనకి ఇక్కడ చెప్తుందనమాట. అలానే ఇప్పుడు పితృస్థానాధిపతి 9వ స్థానాధిపతి, 9లో ఏదో గ్రహం ఉందండి, ఆ లగ్నానికి పాప గ్రహమే ఉంది. దాని స్థానాధిపతి, దాని నక్షత్రాధిపతి ఉంటాడు కదా. 9లో ఉన్న గ్రహం యొక్క, ఇప్పుడు మీరు మేష లగ్నం తీసుకున్నారు, 9లో శని ఉన్నాడు. శని ఆ లగ్నానికి పాపారు, 9లో శని పడ్డాడు అని అనుకున్నాం. సరే, అది ఆధిపత్యం తీసుకోకూడదు, తీసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? స్టార్ లార్డ్ని పరిశీలించాలి. అక్కడ మళ్ళీ శుక్ర నక్షత్రంతో ఉన్నాడు. ఓకేనా. శుక్రుడు వచ్చేసేసి ఎక్కడున్నాడు? 6లో నీచం పడి ఉన్నాడు. ఓకే, దాంతోపాటు ఈ రవి కూడా కలిసి ఉన్నాడు. లేదనంటే ఎక్కడో ఇంకా వేరే దుస్థానం అష్టమంలో పడిపోయాడు. అష్టమంలో పడి దాంతోపాటు కలిసి ఉన్నాడు. అంటే కారక ప్లానెట్ అయిన రవి ఆ యొక్క నక్షత్రనాథుడితో కలిసి దుస్థానంలో ఉండడం వల్ల పితృపరంగా వచ్చే సపోర్ట్ ఏదైతే ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసినంతగా ఉండకపోవచ్చు. ఫ్యామిలీ, పేరెంట్స్కి ఇన్హెరిటెంట్గా వచ్చేది క్యారీ ఫార్వర్డ్ కాకపోవచ్చు. లేదంటే వాళ్ళ జాబులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ సంపాదన తింటూ నీకే పెద్ద ఆస్తి ఇవ్వకపోవచ్చు. ఇలా జరగచ్చు అనమాట. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక చార్ట్ని తీసుకున్నాను, ఎగ్జాంపుల్ చార్టు. నేటివ్కి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ ఎలా ఉంటుంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. ఏంటంటే కుంభలగ్నం, సప్తమంలో గురువు ఉన్నాడండి, లగ్నానికి పాపండి, సప్తమంలో ఉన్నాడంటే కాదు. ఏం చేయాలి? రూల్ నెంబర్ 2 ఏం చెప్పారు? ఇది రూల్ నెంబర్ 3. రూల్ నెంబర్ స్టార్ లార్డ్ని పరిశీలించాలి. స్టార్ లార్డ్ వెల్ పొజిట్ అయ్యాడా, స్టార్ లార్డ్తో ఎవరున్నారు, అసోసియేషన్స్ ఏమున్నాయి, బాగున్నాయా లేదా అని చూసే మనం నిర్ణయించాలి. దాంతోపాటు ఇక్కడ ఇంకో లేయర్, 1 by 1 లేయర్ మన నాలెడ్జ్ యొక్క లెవెల్ని పెంచుతూ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మనల్ని తీసుకుపోతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే సప్తమంలో గురువు ఉన్నాడు. ఫస్ట్ లగ్న నక్షత్రాన్ని అనలైజ్ చేయండి. దేనికైనా ప్రైమరీగా లగ్న నక్షత్రము, తర్వాత లగ్నాధిపతి. లగ్న నక్షత్రానికి 75%, లగ్నాధిపతికి 25% నేను అప్రాక్సిమేట్లీ పెట్టుకున్నాను. మీరు కూడా పెట్టుకోండి, మీకు ఇంకా వేరే పర్సంటేజ్ అనిపిస్తే పెట్టుకోండి. ఓకే, సో లగ్న నక్షత్రం కుజుడు. కుజ అయిన స్వక్షేత్ర మంచిదా కాదా? లగ్న నక్షత్రాధిపతి ఉచ్చ పొందిన స్వక్షేత్రమైన చాలా మంచిది. తర్వాత హీజ్ ఇన్ ద నక్షత్ర ఆఫ్ వీనస్, కళత్రకారకుడి అనే నక్షత్రము. అలానే యోగకారక నక్షత్రం, కేంద్ర కోణాధిపతి. కుంభలగ్నానికి శుక్రుడు విశేషమైన యోగకారకుడు. ఇప్పుడు దుస్థానంలో ఉన్నాడా? శుక్రుడు మంచిగా ఉన్నాడా? పంచమ స్థానంలో, పూర్వపుణ్యానికి పూర్వపుణ్యం అనమాట. సో కాబట్టి విశేషమైన స్థానంలో ఉన్నాడు.
మళ్ళీ వర్గోత్తమం చెందాడు, ఉత్తమ ద్రేక్కాణాన్ని పొందాడు. ఎన్ని పాజిటివ్ ప్లస్ పాయింట్స్ వచ్చాయి. కాబట్టి ఏ ప్లానెట్ గాట్ ఉత్తమ ద్రేక్కాణ, అలానే వర్గోత్తమ పంచమ స్థానంలో. కాబట్టి లగ్న ఈజ్ ఎక్సలెంట్, లగ్న లార్డ్ ఈజ్ గుడ్ అనమాట. లగ్న లార్డ్ ఎవరు మళ్ళీ అంటే లగ్న స్టార్ లార్డ్ ఈజ్ గుడ్, లగ్న లార్డ్ శని. శని ఈజ్ ఆక్యుపైడ్ కుజ నక్షత్ర, కానీ వక్రించాడు కదా, వెనక నక్షత్రం తీసుకోండి, శ్రవణ నక్షత్రం అవుతుంది. దట్ మూన్ 6th లార్డ్ యోగకారకుడు కాదు, కానీ 9వ భావంలో ఉన్నాడు. అంటే లగ్న నక్షత్రాధిపతి శని ఎక్కడైతే ఉచ్చ పొందుతాడో అక్కడ పొజిట్ అయ్యాడు అనమాట. కాబట్టి శని అక్కడ ఉన్నట్టుగా యాక్ట్ చేస్తాడని దాని అర్థం. కాబట్టి అది మంచిదవుతుందా లేదా, ఏమవుతుంది జాతకురాలికి 5, 9 స్థానాలు పూర్వపుణ్య స్థానాలు వస్తూ చాలా బాగుంది. కాబట్టి ఆమె యొక్క లైఫ్ జనరల్గా బాగుండేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇట్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ వివాహం అనలైజ్ చేయాలి. సప్తమాధిపతి ఎవరు? సప్తమాధిపతి ఈ యొక్క లగ్నానికి రవి అవుతున్నాడు. రవి ఈజ్ ఇన్ గురు నక్షత్ర. గురు ఈజ్ పొజిటెడ్ ఇన్ 7th హౌస్. సప్తమాధిపతికి చాలా మంచిగా సప్తమం సిగ్నిఫికెన్స్ వచ్చింది. పంచమంలో ఉంటూ సప్తమంలో ఉన్న నక్షత్రంలో ఉంటూ తన రవి ఏ రాశి అయితే స్వక్షేత్రం అవుతుందో ఆ రాశిలోనే మళ్ళీ గురువు ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. కాబట్టి సప్తమాధిపతికి మంచి సిగ్నిఫికెన్స్. దుస్థానాలు ఏమీ కనెక్షన్స్ రాలే కదా, పాజిటివ్ వచ్చింది. మళ్ళీ ఈజ్ ఆస్పెక్టింగ్ కుజ, ఇంకో ఫ్రెండ్లీ ప్లానెట్ని కూడా చూస్తున్నాడు. అలానే రాహుని కూడా చూస్తున్నాడు, లాభంలో ఉన్న రాహుని చూస్తున్నాడు. కాబట్టి సప్తమాధిపతి బాగున్నాడు. నెక్స్ట్ సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ ఎవరు? సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్ కళత్రకారకుడైన శుక్రుడి యొక్క నక్షత్రంలో ఉన్న గురువు అనమాట. సో ఆక్యుపెంట్ ఆ గురువు కళత్రకారకుడైన శుక్ర నక్షత్రంలో ఉండడం కాకుండా శుక్రుడు గురువు పరివర్తనం చెందారు. మళ్ళీ ఎంత ఎక్సలెంట్, వాళ్ళిద్దరు కూడా పరివర్తనం చెంది 5, 7 స్థానాల్లో పరివర్తనం చెందారు. 5, 7 ఏంటిది, చాలా మంచిది కదా. సో చాలా పాజిటివ్. ఇష్టపడి పెళ్లి చేసుకునే దానికి, అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కూడా వాళ్ళకి చాలా ప్రేమ, రెసిప్రోకల్గా ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడుతూ చాలా మంచిగా జీవించేదానికి, పాజిటివ్ అండ్ హ్యాపీ మ్యారిటల్ లైఫ్ ఇచ్చేదానికి కారణమవుతుంది. ఇదంతా చూస్తే కళత్రకారకుడు ఇన్వాల్వ్ అవుతూ పరివర్తనం చెందడం అనేది చాలా పాజిటివ్గా ఉంది. అంటే ఫస్ట్ లగ్నం బాగుంది, లగ్నాధిపతి బాగున్నాడు, సప్తమం బాగుంది, సప్తమాధిపతి బాగున్నాడు, కళత్రకారకుడు బాగున్నాడు. ఇప్పుడు మీరు బాగుంటుందని చెప్తారా, బాగోదని చెప్తారా? సప్తమంలో ఉన్న గురువు రాహుని చూశాడండి, అసలు బాగాలేదు. తర్వాత కుజుడిని చూశాడండి, లగ్నానికి పాపిని, బాగాలేదని చెప్తారా? అలా చెప్పకూడదు. నక్షత్రనాథుడిని పరిశీలించి ఆ నక్షత్రనాథుడు బాగున్నాడా లేదా, వెల్ పొజిట్ అయ్యాడా లేదా, వాడు వాళ్ళ ఫ్రెండ్స్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడా, ఎలా చేస్తున్నాడు, యోగకారక నక్షత్రంలో ఉన్నాడా లేదా. ఇక్కడ చూడండి, యోగకారక నక్షత్రాల్లో ఉన్నారు వాళ్ళిద్దరూ, లగ్నాధిపతిను సప్తమంలో ఉన్న ఆక్యుపెంట్. సో ఆ యోగకారకుడైన వాడు వెల్ పొజిట్ అయ్యి వర్గోత్తమం చెందాడు. ఆ శుక్రుడు హ్యాండిల్ చేస్తున్నాడు ఎవ్రీథింగ్. సో శుక్ర ఈజ్ వెరీ గుడ్ అనమాట. సో దట్ ఈజ్ వెరీ పాజిటివ్. నెక్స్ట్ వివాహం ఇచ్చిన డీటెయిల్స్తో మనం కారక ప్లానెట్ ఎలా ఇన్వాల్వ్ అయిందో మళ్ళీ వెరిఫై చేయండి. ఓకే, డీటెయిల్స్ చూపిస్తాను. ఆ జాతకురాలకి ఇది ఒక ఫిమేల్ చార్టు. ఈ గురువులో రాహులోనే వివాహం అయింది. గురువులో రాహు వచ్చిందండి, గురువు తర్వాత రాహు వచ్చాడు, గురువులో రాహు వచ్చాడు కాబట్టి అది ఛిద్రదశ, ఎలా ఉంటుందో ఏమో తెలియదు, భయపడుతున్నాం. ఇలా చూడకూడదు. ఎప్పుడు కూడా గ్రహం యొక్క నక్షత్రం దాన్ని చూడాలి. మనం ఫస్ట్ నుంచి కూడా స్టార్ లార్డ్ థియరీ నేను ఫాలో అవుతున్నాం, కొత్తగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, గురు దశ జరుగుతుంది. అసలు గురువు వివాహాన్ని ఇస్తాడా? గురువు లగ్నానికి పాపండి వివాహం ఇవ్వడం అనకూడదు అనమాట. గురువు ఈజ్ ఆక్యుపైడ్ 7th హౌస్ ప్రైమరీలీ. తన యొక్క స్టార్ లార్డ్ పంచమంలో ఉన్నాడు. కాబట్టి గురువు యొక్క నక్షత్రాధిపతి పంచమంలో ఉంటే ఆయనతో పాటు 7th లార్డ్ కలిసి ఉన్నాడు. కనెక్షన్ వచ్చిందా, రాలేదా? మంచి కనెక్షన్ వచ్చింది. గురువు యొక్క నక్షత్రనాథుడు సప్తమాధిపతితో కలిసి ఉండడం వల్ల కేతుతో కూడా కలిసి ఉన్నాడండి. ఏమవుద్దో తెలియదు, అర్థం కావట్లేదు, నన్ను కంగారు పడకండి. కేతుతో ఎప్పుడైనా గ్రహం కలిస్తే దాని నక్షత్రాధిపతి వాళ్ళు కేంద్ర కోణాల్లో కనుక ఉంటూ కేంద్రాధిపతులతో కనుక సంబంధం ఉంటే రాహుకేతులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. అవి నా అర్థమైన అండర్స్టాండింగ్ ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే నక్షత్రంలో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. డిఫరెంట్ స్టార్స్లో ఉంటే దాదాపు వాటి యొక్క అఫ్లిక్షన్ వీటి మీద పడదనమాట, బాగానే ఉంటుందన్నమాట. డిఫరెంట్ స్టార్స్లో ఉండాలి. నా రూల్ అని నా అర్థం చేసుకుని ఎక్స్ట్రా రూల్ ఇది. సో ఎనీవే వాళ్ళు గురువు యొక్క స్టార్ లార్డ్ సప్తమాధిపతితో కలిసి ఉన్నాడు అనమాట శుక్రుడు. కాబట్టి గురుదశ ఈజ్ రెడీ టు గివ్ మ్యారేజ్ అనమాట. వెరీ గుడ్ అనమాట. నెక్స్ట్ రాహుభుక్తి ఛిద్రదశ వచ్చేసింది. రాహువు అంటే ఇక్కడ ఏంటి, కళత్రకారకుడు వచ్చాడా? గురుదశ
వివాహం ఇచ్చింది. గురువు ఇది కళత్రకారక నక్షత్ర, దట్ ఈజ్ అ ఫండమెంటల్ రూల్ నెంబర్ 1 అన్నమాట. ఎప్పుడైనా దశాలాడు కళత్రకారకుడి యొక్క నక్షత్రంలో ఉన్నాడంటే మ్యారేజ్ చేసేదానికి రెడీగా ఉన్నాడనే అర్థం అనమాట. ఓకే, ఆయన ఇవ్వట్లేదనంటే ఆ కళత్రకారకుడైన శుక్రుడు సరిగా లేకపోతేనే ఇవ్వడనమాట. ఓకే, ఇవ్వని చాట్ చూస్తే అక్కడ ఏదో ఒకటి స్పాయిల్ అయి ఉంటుందన్నమాట వీనస్. తర్వాత ఇప్పుడు భుక్తిలాడు అనే రాహుని పరిశీలించే, రాహు ఆక్యుపైడ్ కేతు స్టార్. కేతువు ఎవరితో ఉన్నాడు? సప్తమాధిపతితో ఉన్నాడు, కళత్రకారకుడైన శుక్రుడితో ఉన్నాడు. సో కాబట్టి ఈజ్ డెఫినెట్లీ కేతు గాట్ గుడ్ కనెక్షన్స్ విత్ 7th లార్డ్ యాజ్ వెల్ యాజ్ కళత్రకారక శుక్ర. కాబట్టి ఇద్దరితో కలిసి ఉన్నాక ఇంకెందుకు ఇవ్వడం వివాహాన్ని? సో కాబట్టి ఎక్సలెంట్గా నేటివ్కి గురువులో రాహులోనే వివాహం అయింది. వివాహం అవ్వడే కాకుండా సంతానము ఇవన్నీ కూడా మంచిగా సాగిపోయాయి. ఎందుకంటే పంచమ స్థానం కూడా బాగుంది. పంచమంలో మీరు చూడండి ఎవరు లీడ్ చేస్తున్నారనేది అబ్జర్వ్ చేయండి. అంటే పంచమ స్థానాన్ని మనం మాట్లాడాం కాబట్టి అది కూడా ఒకసారి చూద్దాం. ఆ రాశిలో మనకి కేతువు వచ్చేసేసి 6.06 డిగ్రీస్కి ఉన్నాడు. అంటే మనకి 10th లార్డ్ స్టార్లో ఉన్నాడు కాబట్టి ఆయనకి దిగ్బలం వచ్చింది. ఇక కేతుకి దిగ్బలం వచ్చినాక ఇంకెవరినైనా చూస్తామా? మనం చూడాల్సిన అవసరమే లేదనమాట. ఆ రాశిని కేతువే బ్రైటెస్ట్ ప్లానెట్ లీడ్ చేస్తున్నాడు. వేరే ప్లానెట్ అక్కడ ఎగ్జాల్ట్ అయ్యేదానికి స్కోపే లేదు కదా. రవికి కూడా దిగ్బలం వచ్చింది, ఎందుకంటే గురువు యొక్క నక్షత్రంలో ఉంటూ గురువు దశమాధిపతిని చూస్తున్నాడు కాబట్టి రవి అండ్ కేతు బోత్ గాట్ దిగ్బల. సో కేతు ఈజ్ పవర్ఫుల్. కేతు స్టార్ లార్డ్ ఈజ్ ఎవరు? మార్స్ అనమాట. మార్స్ ఆస్పెక్టెడ్ బై గురు, పుత్రకారకుడిని చేత చూడబడుతున్నాడు కాబట్టి అక్కడ సంతానం కూడా పాజిటివ్ అనమాట. సో అక్కడ ఏమి భావాలు స్పాయిల్ అవ్వలేదన్నమాట. అంటే తృతీయం వచ్చినా కూడా స్వక్షేత్రగతుడు అయ్యాడు కుజుడు, దాన్ని మళ్ళీ జూపిటర్ ఆస్పెక్ట్ చేశాడు, పుత్రకారకుడు ఆస్పెక్ట్ చేశాడు. కుజ ఈజ్ ఆల్సో ఇన్ ద నక్షత్ర ఆఫ్ శుక్ర, వేర్ ఈజ్ ఇన్ యోగకారక నక్షత్ర అనమాట. కుజుడు బాగున్నాడు. కుజవత్ కేతు, కేతువత్ కుజ తీసుకుంటే కుజ ఈజ్ వెల్ ప్లేస్డ్ విత్ స్వక్షేత్ర విత్ ఇన్ ద స్టార్ ఆఫ్ యోగకారక నక్షత్ర అనమాట. కాబట్టి డెఫినెట్లీ పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. ఈ విధంగా కారక ప్లానెట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనేది మనకి ఈ చార్ట్లో అర్థమైంది. మీకు డౌట్స్ వస్తే డెఫినెట్లీ కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే తెలుస్తుంది, మనం మాట్లాడకపోతే తెలియదు కదా. సో మీకు ఇది థీరీస్ అంతా అర్థమవుతున్నాయి అన్న తర్వాత మనం ఒక చిన్న లైవ్ కూడా ప్లాన్ చేద్దాం ఇవన్నీ అయిపోయాక. సో 40 ప్రిన్సిపల్స్ అయిపోయాక అంటే ఎంత వెయిటేజ్ ఇవ్వాలి, ఇలా సరదాగా ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుందని అనిపించింది. ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏదో ఒక ప్రిన్సిపల్ చెప్పే ప్రయత్నం చేస్తాను. మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్ ఏరియాలోకి వెళ్ళి అన్ని జాగ్రత్తగా 1 by 1 చూడండి. ఫండమెంటల్స్ చూడకుండా ర్యాండమ్లీ మీరు PSA రూల్స్ని అప్లై చేస్తే ఏమీ రాదనమాట. దీనికన్నా ముందు 5 వీడియోలు విడిగా చేశాను. బర్త్ చార్ట్ని అనలైజ్ చేయడానికి ప్లానెట్స్, హౌజెస్, దశని అనలైజ్ చేయాలి. ఆ 5 వీడియోలు చూడండి, బాగుంటాయి. సో నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.